హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఆసరా పింఛన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇస్తున్నారా? లేదు అంటే పాత విధానంలోనే 2016 రూపాయలు, 4016 రూపాయలు ఈ నెలలో పంపిణీ జరిగేటటువంటి అవకాశం ఉందా? అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొన్ని రకాలైనటువంటి అన్యాయం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి ప్రముఖ దినపత్రిక ఈరోజు ప్రచురించడం అయితే జరిగింది. ఈ అన్యాయాలపైన మీరైతే పెన్షన్దారులంతా కూడా, పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఫిర్యాదు చేసేటటువంటి కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకోసం అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇక్కడ మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు మన ఛానల్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే రూపాయలు 16 నొక్కేస్తున్నారు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పెన్షన్ పంపిణీదారుల చేతివాటం, అడిగితే వచ్చే నెలలో ఇస్తామని దాటవేత అని చెప్పేసి మనకి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఆసరా పింఛన్ల పంపిణీలో కొందరు సిబ్బంది ఒక్కొక్కరి వద్ద రూపాయలు 16 నొక్కేస్తున్నారు అని చెప్పేసి కనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ పాత విధానంలోనే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలు, అంటే వృద్ధులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 2016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకైతే 4016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 2016లో ఉన్నటువంటి 16 రూపాయలు, 4016లో ఉన్నటువంటి 16 రూపాయలని పెన్షన్దారులకి సరి అయినటువంటి పద్ధతిలో ఇవ్వకుండా కేవలం 2000, 4000 రూపాయలు మాత్రమే ఇచ్చేసి ఈ 16 రూపాయలు చిల్లర లేదు అనేటటువంటి నేపంతో, అలాంటి సాకుతో 16 రూపాయలు అనేది ఇవ్వకుండా పెన్షన్ పంపిణీ చేసేటటువంటి అధికారులు సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్కరికి 16 రూపాయలైనా కూడా ఒక 100 మంది పెన్షన్దారులు ఒక గ్రామంలో ఉన్నట్టయితే వారికి 1600 రూపాయలు కూడా మిగిలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి చిల్లర దందాన్ని కూడా పెన్షన్ పంపిణీ చేసేటటువంటి అధికారులు చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రముఖ దినపత్రిక ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది కే సముద్రం మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి దందా మీద ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. అయితే ఇది ఒక మండలం, ఒక విలేజ్లోనే కాకుండా ప్రతి విలేజ్లో కూడా ఇలాంటి సమస్యనే ఎక్కువగా కనిపిస్తుంది. వీడియో చూస్తున్నటువంటి మన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మీరు మీ విలేజ్లో ఏ విధంగా ఉంది, మొత్తం పెన్షన్ పంపిణీ చేస్తున్నారా, లేదు అంటే మనం ఈ వీడియోలో చెప్పుకునే విధంగానే మీకు కూడా 16 రూపాయలు ఎగ్గొడుతున్నారా అనేటటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా పెన్షన్ పంపిణీ చేసేటటువంటి అధికారులు ఉన్నా కూడా దయచేసి చాలని బతుకులతో ఉన్నటువంటి వారికే ఈ పెన్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వారి వద్ద ఆ 16 రూపాయలు అనేది మీరు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అలా ఎవరైనా చేసినట్టయితే మీ గ్రామంలో చేశారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీస్, మన ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేదు అంటే జిల్లా కేంద్రంలో డిపిఓ ఆఫీస్, కలెక్టరేట్ ఆఫీసులు ఉంటాయి, మీరు అక్కడ కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.